మహాభారతం. ఆ ఈ పేరు వినగానే మనకు వెంటనే యుద్ధం, బంధుత్వాలు, కుట్రలు ఇవే గుర్తొస్తాయి. నిజమే. కానీ మనమీరోజు యుద్ధానికి ముందు జరిగిన ఒక చాలా ముఖ్యమైన ఘట్టం గురించి లోతుగా చర్చిస్తున్నాం. హ్మ్. అదే ఉద్యోగ పర్వం, అంటే యుద్ధ సన్నాహాల కోసం ఇంకా శాంతి కోసం చేసిన ప్రయత్నాల అధ్యాయం. సరిగ్గా చెప్పారు. మన ముందున్న సోర్సెస్ అన్నీ ఈ పర్వంలో దాగియున్న పాఠాలను మన రోజువారీ జీవితానికి, కెరీర్కు ఎలా వాడుకోవచ్చో చూపిస్తున్నాయి. అవును. ప్రాచీన జ్ఞానాన్ని ఆధునిక విజయానికి ఒక సాధనంగా ఎలా మార్చుకోవాలి? అదే మనీరోజు చర్చ. ఉద్యోగ పర్వమంటే యాక్షన్ మొదలవడానికి ముందు జరిగే అసలైన డ్రామా. ఇక్కడే అసలు వ్యూహాలు మొదలవుతాయి, పొత్తులేర్పడతాయి, క్యారెక్టర్ బయటపడుతుంది. ఇదొక రకంగా చెప్పాలంటే పెద్ద తుఫానుకు ముందుండే నిశ్శబ్దం కాదు, మరి ఆ తుఫానును ఎదుర్కోవడానికి చేసే ఒక తీవ్రమైన సన్నాహం. ఈరోజు మనం ఈ సన్నాహాల నుండి నేటి తరానికి స్ఫూర్తి ఎలా పొందాలో చూద్దాం. సరే, అయితే మొదలు పెడదాం. మన దగ్గరున్న ఐడియాలలో మొదటిది విజయపథం. వినడానికే చాలా పాజిటివ్గా ఉంది. అంటే గెలుపుకొక దారి ఉందని చెబుతున్నట్టుంది. కాని ఉద్యోగ పర్వంలో శాంతి ప్రయత్నాలన్నీ ఫెయిలయ్యాయి కదా. అయ్యాయి. మరి దాన్ని విజయపథమని ఎలా అనగలం? అదొక రకంగా వైఫల్యాల మార్గంలా అనిపించట్లేదా? చాలా మంచి ప్రశ్న అడిగారు. ఇక్కడే అసలు విషయం ఉంది. మనం విజయమంటే కేవలం చివరి ఫలితం అనుకుంటాం. అవును, రిజల్ట్. కాని ఈ శీర్షిక చెప్పేది వేరు. విజయం అనేది ఒక ప్రక్రియ, ఒక ప్రాసెస్. ఉద్యోగ పర్వంలో శ్రీకృష్ణుడు పాండవుల తరఫున వెళ్తాడు హస్తినాపురానికి రాయబారిగా. అవును. కేవలం 5 ఊళ్ళిస్తే చాలు, యుద్ధం వద్దు అని అడుగుతాడు. అందరికీ తెలుసు దుర్యోధనుడు ఒప్పుకోడని. అయినా ఎందుకు వెళ్ళాడు? ఎందుకు? అది టైం వేస్ట్ కాదా? కాదు. అక్కడే మన మొదటి ఆధునిక పాఠం ఉంది. ఒక పెద్ద కాన్ఫ్లిక్ట్ను ఎదుర్కొనే ముందు శాంతియుతమైన అన్ని దారులను ప్రయత్నించాలి. ఓ, దీన్నే ఎగ్జాస్ట్ ఆల్ పీస్ఫుల్ ఆప్షన్స్ అంటారు. కృష్ణుడు ఆ పని చేయడం ద్వారా పాండవుల పక్షాన నైతిక బలాన్ని, ధర్మాన్ని నిలబెట్టాడు. అంటే రేపు యుద్ధం జరిగినా ఎస్, మేము చివరి నిమిషం వరకు శాంతినే కోరుకున్నాం, కాని వాళ్లే వినలేదు అని చెప్పే హక్కును సంపాదించుకున్నారు. ఆ ప్రయత్నమే ఒక నైతిక విజయం. ఓ అలాగా. అంటే కార్పొరేట్ ప్రపంచంలో చూస్తే ఒక టీంతో సమస్య వచ్చినప్పుడు నేరుగా హెచ్ఆర్కి ఎస్కలేట్ చేసేయకుండా ఖచ్చితంగా ముందు కూర్చుని మాట్లాడటం, మధ్యవర్తిత్వం కోసం ప్రయత్నించడం అలాంటిదన్నమాట. అదే. ఆ ప్రయత్నం ఫెయిల్ అయినా సరే మనం సరైన పద్ధతి ఫాలో అయ్యామనే సంతృప్తి, మన స్టాండ్ కరెక్ట్ అని మనకు తెలుస్తుంది. ఎగ్జాక్ట్లీ. విజయపథం అంటే నేరుగా గమ్యం చేరడం కాదు. ఆ గమ్యం వైపు వెళ్లే దారిలో మనం వేసే ప్రతి అడుగు సరైనదిగా ఉండటం. ఉద్యోగ పర్వం నేర్పేది అదే. నీ ప్రయత్నం నిజాయితీగా ఉంటే ఫలితం ఎలా ఉన్నా నీ ప్రయాణం విజయవంతమే. అవును. ఆ క్లారిటీ, ఆ నైతిక ధైర్యమే అసలైన గెలుపుకు పునాది. అర్థమైంది. సరే, శాంతి ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఇక యుద్ధం తప్పదు. ఈ పరిస్థితి మన జీవితంలో చాలాసార్లు వస్తోంది. వస్తుంది. మనమెంత ప్రయత్నించినా కొన్ని సంఘర్షణలు తప్పవు. అప్పుడు మనం దానికి సిద్ధం కావాలి. ఇది మనల్ని రెండో అంశానికి తీసుకువస్తోంది. ధర్మయుద్ధానికి సిద్ధం. తెలివైన నిర్ణయాలు, తిరుగులేని విజయాలు. ఈ మాట వింటుంటేనే ఒక రకమైన శక్తి వస్తోంది. నిజం. ఎందుకంటే ధర్మయుద్ధం అనేది కేవలం కురుక్షేత్రంలో జరిగింది కాదు. అంటే మనం ప్రతిరోజూ మన మనస్సాక్షితో, మన ఆఫీస్లో, మన కుటుంబంలో చేసే పోరాటాలన్నీ అవన్నీ ధర్మయుద్ధాలే. ఏది తప్పు, ఏది ఒప్పు అని తేల్చుకోవాల్సిన ప్రతి సందర్భం ఒక ధర్మయుద్ధమే అంటారా? కరెక్ట్. ఉదాహరణకు, ఆఫీస్లో మన బాస్ ఒక తప్పుడు పని చెయ్యమన్నప్పుడు నో చెప్పడానికి మనం చేసే అంతర్గత సంఘర్షణ, అది కూడా ఒక ధర్మయుద్ధమేనా? అద్భుతమైన ఉదాహరణ. అదే అసలైన ధర్మయుద్ధం. ఉద్యోగ పర్వంలో ఇలాంటి ఒక గొప్ప పాత్ర ఉంది. విదురుడు. ధృతరాష్ట్రుడి సభలో అందరూ దుర్యోధనుడి మాటకు తల ఊపుతుంటే, ఎలాంటి అధికారం లేకపోయినా ప్రాణాలకు తెగించి ధర్మం వైపు నిలబడ్డాడు. మాట్లాడిన ఏకైక వ్యక్తి. అవును. అతని మాట ఎవరూ వినలేదు, కాని చరిత్రలో అతను ధర్మాత్ముడుగా నిలిచిపోయాడు. అంటే గెలుపు ఓటములతో సంబంధం లేకుండా సరైన దానికోసం నిలబడటమే ధర్మయుద్ధం యొక్క లక్ష్యమన్నమాట. అవును. ఆ యుద్ధానికి మనం ఎలా సిద్ధం కావాలి? ఎలా? తెలివైన నిర్ణయాల ద్వారా. ఇక్కడ తెలివి అంటే కుట్ర కాదు, వివేకం. ఉద్యోగ పర్వంలో కృష్ణుడు కర్ణుడి దగ్గరికి వెళ్తాడు. అవును. అతని జన్మరహస్యం చెబుతాడు. నువ్వు పాండవుల అన్నవి, ఇటువైపు వస్తే నీకే రాజ్యం అని ఆశ పెడతాడు. అది ఒక రకంగా చూస్తే యుద్ధాన్ని ఆపడానికి వేసిన ఒక ఎత్తుగడ. కాని
కర్ణుడి వైపు నుండి చూస్తే అది జీవితంలోనే అతిపెద్ద ధర్మ సంకటం. అవును. స్నేహానికి, రాజ్యానికి, కన్నతల్లికి, పెంచిన స్నేహితుడికి మధ్య నలిగిపోయాడు. సరిగ్గా. అప్పుడు కర్ణుడు ఒక తెలివైన, అదే సమయంలో ధర్మబద్ధమైన నిర్ణయం తీసుకుంటాడు. నన్ను నమ్ముకున్న స్నేహితుణ్ణి వదిలిపెట్టలేను అని చెబుతాడు. ఆ నిర్ణయం అతన్ని ఓటమి వైపు నడిపించి ఉండొచ్చు, కాని వ్యక్తిగా అతన్ని ఉన్నత స్థానంలో నిలబెట్టింది. హో. కాబట్టి తెలివైన నిర్ణయం అంటే మనకు లాభం చేకూర్చేది మాత్రమే కాదు, మనల్ని మనం గౌరవించుకునేలా చేసేది కూడా. అలాంటి నిర్ణయాలే తిరుగులేని విజయాలకు దారితీస్తాయి. ఆ విజయం బయట ప్రపంచానికి కనిపించకపోయినా మన మనస్సాక్షికి తెలుస్తుంది అంటారు. ఖచ్చితంగా. వావ్. అంటే మనల్ని మనం గెలవడం కూడా తిరుగులేని విజయమే. ఇది చాలా శక్తివంతమైన ఆలోచన. సరే, నిర్ణయాల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మొత్తం మహాభారతంలోనే అత్యంత కీలకమైన నిర్ణయం ఒకటుంది. ఉంది. అది మన మూడో అంశానికి దారితీస్తుంది. గెలుపు గుర్రాన్ని ఎంచుకోవడం ఎలా? ఇది చాలా ఆసక్తికరమైన పోలిక. గెలుపు గుర్రం. ఈ మాట వినగానే మనకు రేసు గుర్రాలు గుర్తుకొస్తాయి. అవును. కాని ఇక్కడ విషయం వేరు. యుద్ధానికి ముందు సహాయం కోసం దుర్యోధనుడు, అర్జునుడు ఇద్దరూ కృష్ణుడి దగ్గరికి వెళ్తారు. నిద్రపోతున్న కృష్ణుడి తల దగ్గర దుర్యోధనుడు, కాళ్ల దగ్గర అర్జునుడు నిలబడతారు. కృష్ణుడు లేచి ముందు అర్జునుణ్ణి చూస్తాడు. అక్కడే దుర్యోధనుడు నేను ముందొచ్చాను, నాకు ఫస్ట్ ఛాన్స్ అంటాడు కదా. అవును. అప్పుడు కృష్ణుడు ఒక ఆప్షన్ ఇస్తాడు. ఏంటది? ఒకవైపు నా నారాయణీ సేన, అంటే లక్షల మంది సైన్యం, మరోవైపు నేను, కాని నిరాయుధుడుగా యుద్ధం చేయకుండా ఉంటాను. ఏం కావాలో కోరుకోండి అంటాడు. దుర్యోధనుడు ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఆ అపారమైన సైన్యాన్ని ఎంచుకుని ఆనందంగా వెళ్ళిపోతాడు. నిజం చెప్పాలంటే ఎవరైనా అలాగే ఆలోచిస్తారు. ఒకవైపు లక్షల మంది సైన్యం, మరోవైపు ఆయుధం కూడా పట్టని ఒక్క వ్యక్తి. లాజికల్గా చూస్తే దుర్యోధనుడిదే కరెక్ట్ డెసిషన్ అనిపిస్తుంది. పైకి చూస్తే అలాగే అనిపిస్తుంది. ఇక్కడే గెలుపు గుర్రాన్ని గుర్తించే నైపుణ్యం బయటపడుతుంది. అర్జునుడు ఏం చేశాడో చూడండి. తను కృష్ణుణ్ణి ఎంచుకున్నాడు. అవును. సైన్యాన్ని కాదు, శ్రీకృష్ణుణ్ణి ఎంచుకున్నాడు. నువ్వు నాకు సారథిగా ఉంటే చాలు అన్నాడు. దుర్యోధనుడు సంఖ్యాబలాన్ని, అంటే ఫిజికల్ రిసోర్సెస్ చూశాడు. కాని అర్జునుడు జ్ఞానాన్ని, మార్గదర్శకత్వాన్ని, వ్యూహాన్ని చూశాడు. అసలైన బలం ఆయుధాల్లో కాదు, వాటిని నడిపించే తెలివిలో ఉంటుందని గ్రహించాడు. కరెక్ట్. దీన్ని మన జీవితానికి ఎలా కనెక్ట్ చేసుకోవచ్చు? ఇది చాలా పెద్ద పాఠంలా ఉంది. ఇది మన కెరియర్లో, వ్యాపారంలో ప్రతిరోజూ ఎదురయ్యే సవాలే. ఒక స్టార్టప్ ఫౌండర్కి 2 ఆఫర్లు వచ్చాయనుకోండి. ఓకే. ఒకటి భారీగా డబ్బు పెట్టే ఒక ఇన్వెస్టర్, కాని కంపెనీపై మొత్తం కంట్రోల్ అడుగుతాడు. రెండోది తక్కువ డబ్బు ఇచ్చినా అపారమైన అనుభవం, సరైన సలహాలిచ్చే ఒక మెంటార్. ఎవరినెంచుకోవాలి? మంచి పాయింట్. నారాయణీ సేన పెద్ద ఇన్వెస్టర్ లాంటిది, శ్రీకృష్ణ మెంటర్ లాంటివాడు. పైకి కనిపించే బలం కన్నా సరైన దారి చూపించే గైడెన్స్ ఎంత విలువైందో అర్జునుడి ఎంపిక మనకు నేర్పుతుంది. అంటే మన జీవితంలో అసలైన గెలుపు గుర్రం డబ్బు, అధికారం కాదు, సరైన సలహా, సరైన స్నేహితుడు, సరైన గురువు. ఖచ్చితంగా. చాలా బాగా చెప్పారు. ఈ చర్చలో మనం కృష్ణుడు, అర్జునుడు, కర్ణుడు, విదురుడు ఇలా చాలా పాత్రల గురించి మాట్లాడుకున్నాం. ఇది నన్ను చివరి ప్రశ్నకు తీసుకువస్తోంది. అడగండి. ఈ కథనంతా మనం కేవలం శ్రీకృష్ణుడి కోణం నుండి చూస్తే ఎలా ఉంటుంది? ఒకే పాత్రపై దృష్టిని కేంద్రీకరించడం వల్ల మనం నేర్చుకునే పాఠాలు మారతాయా? తప్పకుండా మారతాయి. ఒకే సినిమాను మనం హీరో వైపు నుండి, విలన్ వైపు నుండి చూసినప్పుడు మనకు కలిగే అనుభూతి వేరుగా ఉంటుంది కదా. అవును, ఉంటుంది. ఇది కూడా అలాంటిదే. ఉద్యోగ పర్వాన్ని మనం కృష్ణుడి పాత్ర చుట్టూ ఫోకస్ చేస్తే అది కృష్ణుడు ది మాస్టర్ స్ట్రాటజిస్ట్ అనే ఒక లీడర్షిప్ సెమినార్లా మారిపోతుంది. అంటే అతని దౌత్యనీతి, చర్చలు జరిపే విధానం, అవతలివారి సైకాలజీని అర్థం చేసుకునే తీరు, ఇవన్నీ నాయకత్వ లక్షణాల కింద వస్తాయన్నమాట. ఖచ్చితంగా. అప్పుడు అది క్రైసిస్ మేనేజ్మెంట్, రీసోర్స్ మొబిలైజేషన్, స్ట్రాటజిక్ కమ్యూనికేషన్ ఇలాంటి పాఠాలు నేర్పుతుంది. ఓకే. అదే మనం మన దృష్టిని యుధిష్ఠిరుడి మీద, అంటే ధర్మరాజు మీద పెట్టామనుకోండి, కథ మొత్తం మారిపోతుంది. ఎలా? ధర్మరాజు ఎప్పుడూ బాధపడుతూ సందిగ్ధంలో ఉంటాడు కదా. అదే అసలైన పాఠం. అతని కోణం నుండి చూస్తే ఇది ఎథికల్ డైలమాస్ ఆఫ్ ఎ లీడర్ అనే కేస్ స్టడీ అవుతుంది. ఓహ్. సొంత బంధువులతో యుద్ధం చేయబేకని వేదన, శాంతి కోసం ఎంతవరకైనా తగ్గాలనే తపన, కానీ రాజుగా తన ప్రజలకు న్యాయం చేయాలనే బాధ్యత. ఈ మూడింటి మధ్య అతను ఎలా నలిగిపోయాడో చూస్తాం. అవును. ఒక బాధ్యతాయుతమైన పొజిషన్లో ఉన్నవాళ్లు ఎంత మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటారో, అలాంటి పరిస్థితుల్లో ఎలా నిలబడాలో ధర్మరాజు పాత్ర మనకు నేర్పుతుంది.
అంటే ఒకే కథలో ఇన్ని కోణాలున్నాయన్నమాట. మనం ఏ లెన్స్ పెట్టి చూస్తే ఆ రకమైన జ్ఞానం మనకు కనిపిస్తుంది. సరిగ్గా అదే. ఇది మనకు ఏం చెప్తుందంటే, మనకు కావలసిన స్ఫూర్తి కోసం మొత్తం గ్రంథాన్ని చదవక్కర్లేదు. మ్మ్. మన ప్రస్తుత సమస్యకు ఏ పాత్ర యొక్క అనుభవం దగ్గరగా ఉందో ఆ పాత్రను అధ్యయనం చేస్తే చాలు. లీడర్షిప్ స్ఫూర్తి కావాలంటే కృష్ణుడిని చూడండి. నైతిక ధైర్యం కావాలంటే విదురుడిని చూడండి. ఒక కష్టమైన నిర్ణయం తీసుకునే ముందు పడే సంఘర్షణను అర్థం చేసుకోవాలంటే ధర్మరాజును చూడండి. ఇతిహాసాలు మనకు సమాధానాలివ్వు, సరైన ప్రశ్నలు వేసుకోవడం నేర్పుతాయి. అంతే. అద్భుతం. కాబట్టి ఈ మొత్తం చర్చను ఒక్కసారి వెలిక్కి తిరిగి చూస్తే మహాభారతంలోని ఉద్యోగ పర్వం కేవలం ఒక పాత కథ కాదు, అది ఒక పవర్ఫుల్ సెల్ఫ్ హెల్ప్ గైడ్. అవును. సంఘర్షణను ఎలా ఎదుర్కోవాలి, సరైన నిర్ణయాలు ఎలా తీసుకోవాలి, మనకు నిజంగా ఏది విలువైందో ఎలా గుర్తించాలి అనే విషయాల్లో అది మనకొక రోడ్ మ్యాప్ చూపిస్తుంది. అవును. ఆ జ్ఞానాన్ని మనం ఎలా స్వీకరిస్తామనే దానిపైనే అంత ఆధారపడి ఉంటుంది. దాన్ని ఒక విజయపథంగా చూస్తే ప్లానింగ్, ప్రిపరేషన్ యొక్క ప్రాముఖ్యతను నేర్పుతుంది. దాన్ని ఒక ధర్మయుద్ధంగా చూస్తే అది మనకు నైతిక ధైర్యాన్నిస్తుంది. వివేకంతో కూడిన నిర్ణయాల శక్తిని ఇస్తుంది. లేదా దాన్ని గెలుపు గుర్రాన్ని ఎంచుకునే పాఠంగా స్వీకరిస్తే అది మనకు జీవితంలో దేనికి విలువ ఇవ్వాలో నేర్పుతుంది. ఈ పాఠాలన్నీ మనం రోజూ ఎదుర్కొనేవే. ఒక కష్టమైన మీటింగ్కి ప్రిపేర్ అవడం దగ్గర నుంచి మన కెరియర్ని మలుపు తిప్పే ఒక ఆఫర్ని అంగీకరించే వరకు అన్నింటికీ ఈ ప్రాచీన జ్ఞానం వర్తిస్తుంది. అవును. శ్రోతల కోసం ఒక ఆలోచనతో ముగిద్దాం. ఈరోజు మనం చర్చించుకున్న ఈ 3 ఆలోచనలను, విజయపథం, ధర్మయుద్ధం, గెలుపు గుర్రం, అవును, వీటిని కేవలం కథలుగా కాకుండా మన జీవితాన్ని విశ్లేషించుకోవడానికి 3 ఫ్రేమ్వర్క్స్గా చూడండి. ఉమ్, ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాలు ఏమిటి? ఆ సవాలు ఈ 3 దేనికి దగ్గరగా ఉంది? అంటే మనమొక లక్ష్యం వైపు ప్రయాణిస్తున్న విజయపథంలో ఉన్నామా, లేక మన విలువలకు, పరిస్థితులకు మధ్య జరుగుతున్న ధర్మయుద్ధంలో చిక్కుకున్నామా? లేదా మన భవిష్యత్తును నిర్ణయించే సరైన గెలుపు గుర్రాన్ని ఎంచుకోవాల్సిన సమయంలో ఉన్నామా? అవును. ఈ ప్రశ్న మనల్ని మనం ఒక కొత్త కోణంలో చూసుకునేలా ఎలా సహాయపడుతుంది? ఆలోచించండి.